కిచెన్. ఈరోజు మన ఛానల్లో సున్నుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 గ్లాసులు మినపగుళ్ళు తీసుకుందాం. సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. యాక్చువల్గా ఇవేంటంటే చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా హెల్త్ పరంగా చాలా హెల్తీ ఫుడ్ అండి. వేగేసరికి 10 మినిట్స్ టైం పడుతుందండి. అంతవరకు దగ్గర నుంచొని అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇదిగో చూడండి, 10 మినిట్స్ తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనిద్దాం. 3 గ్లాసుల మినపగుళ్ళకి 1 కప్పు బెల్లం తీసుకుందాము. గ్రామ్స్ లెక్కనైతే 250 గ్రామ్స్ అండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 300 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. మినపగుళ్ళు చల్లారిపోయినవి, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వీటిల్లోనే ఒక 10 ఇలాచీలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తీసి చూసుకోవాలండి. ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న పొడిని ఒక హాఫ్ బౌల్లోకి తీసుకోండి. హాఫ్ మిక్సీలో చేసుకోండి. అలానే బెల్లం వేసేసుకుందాం మొత్తం. వేసేసుకొని ఇది కూడా వేసేద్దాం పైన. అలా మిక్సీ పట్టుకుందాం. చూడండి, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, బెల్లం వేసిన తర్వాత ఎలా వచ్చిందో ఇలా రావాలి. 2.5 గిద్దల నెయ్యి ఉంటుంది. అది బాగా వేడి చేసుకుందాం. చూడండి, నెయ్యి బాగా ఇలా కరగాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్లో సగం నెయ్యి పోసుకొని ఒక 10 మినిట్స్ నాననిద్దాం. ఇలా బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాం. 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇలానే అన్ని లడ్డూలు చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. గ్రామ్స్ లెక్కల్లో చెప్పాలంటే కరెక్ట్గా ఒక 1/2 కేజీ మినపగుళ్ళు, 1/4 కేజీ బెల్లము, 1/4 కేజీ నెయ్యి. చూడండి, ఇలా మూతున్న బాక్స్లో పెట్టుకొని పెట్టేసుకుంటే ఒక 10 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.